పార్టీ నుంచి పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఇది మంచి బిల్లు, ఇది మంచి బిల్లు, అందరికీ ఉపయోగపడే బిల్లు, ఇది రైతులకు ఉపయోగపడే బిల్లు, ఇది ప్రజలకు ఉపయోగపడే బిల్లు. వెళ్ళండి మాట్లాడండి. అంటే ఇష్టం లేదా మీకు ఈ బిల్లు? రైతులకు సాయం చేసుడు ఇష్టం లేదా? మాట్లాడండి, ప్లీజ్ మాట్లాడండి. ఏ మహేశ్వర్ రెడ్డి గారు సార్ కైండ్లీ ఆర్డర్లు పెట్టండి సార్. ఎల్ఏ మినిస్టర్ గారు. అధ్యక్ష నేను గౌరవ బీఆర్ఎస్ సంబంధించిన శాసనసభ్యులను అపీల్ చేస్తా. మీ ఫోన్ మరియు కెమెరాతో హై క్వాలిటీలో, అది కూడా ప్రొఫెషనల్గా వీడియోస్ తీయడం ఎలాగో నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంతకుముందు మా రెవెన్యూ మినిస్టర్ గారు అపీల్ చేయడం జరిగింది. భూభారతికి సంబంధించిన బిల్లు ఇది చాలా సంవత్సరాల నుంచి కూడా అనేక మంది సామాన్య ప్రజానికం ఎదుర్కొంటా ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలని మా ప్రభుత్వం భూభారతి సంబంధించిన రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తున్న సందర్భంలో మంచి సూచనలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా మేము వినియోగించము, ప్రజలకు సంబంధించిన సంక్షేమం మాకు అవసరం లేదు అనే ప్రవృత్తిలో వారు నడుస్తూ ఉన్న తరుణంలో వారిని అడుగుతా ఉన్నాం. అధ్యక్ష, నేను హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నా, బీఆర్ఎస్ సంబంధించి మీరు బీఎస్సీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ పిలిచినప్పుడు మీరు 9 అంశాలు మీ ముందు పెట్టడం జరిగింది. అధ్యక్ష, హరీష్ రావు గారే, ప్రశాంత్ రెడ్డి గారు ఇద్దరు వచ్చి 9 అంశాలకు సంబంధించి మీరు చర్చ జరగాలని చెప్పారు. ఈ విషయం మాట్లాడిన అధ్యక్ష, ఈ చర్చ గురించి వారు మాట్లాడినరా? బీఎస్సీలో తీసుకున్న నిర్ణయాలని అమలు చేసే ప్రయత్నంలో మీరు అందరినీ కూడా సమన్వయపరిచి ఈరోజు లీడర్ ఆఫ్ ద హౌస్ బీఎస్సీకి సంబంధించింది పెట్టడం జరిగింది మీ ముందట. దయచేసి నేను ఇప్పటికి కోరుతా ఉన్నా, కొద్దిగా అయినా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రజలకు సంబంధించి రెవెన్యూ అంశాలకు సంబంధించి వారు ధరణి పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలకు సంబంధించి అనేక అంశాలు, అనేక ఇష్యూస్ కూడా వచ్చిన తరుణంలో చాలా కసరత్తు చేయడం జరిగింది. అధ్యక్ష, శ్రీనివాస్ రెడ్డి గారు, మా అధికారులు చాలా కసరత్తు చేసి చాలా మందితో సంప్రదింపులు చేసి ఈరోజు శాసనసభ్యుల అభిప్రాయాలను కూడా తెలుసుకునే ప్రయత్నంలో మేము బేషిజాలకు పోకుండా బీఆర్ఎస్ కు సంబంధించిన శాసనసభ్యులు చెప్పిన సూచనలు కూడా అమలు చేయాలనే ప్రయత్నంలో రెవెన్యూ మంత్రి గారు సమయం తీసుకుంటే వారు సమయం అడిగిన అధ్యక్ష. పెద్దలు అక్బరుద్దీన్ గారు కానీ హరీష్ రావు గారు సమయం అడిగిన, మాకు బిల్లు పెట్టంగానే సమయం లేదు, సమయం అడిగిన. సమయం అడిగేటప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చెప్పారు అధ్యక్ష? మా రెవెన్యూ మంత్రి గారు సమయం ఇద్దాం, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు సమయం ఇద్దాం, వారి ఆలోచనలు తీసుకుందాం, బేషిజాలకు పోము, వారు మంచి ఆలోచనలు చెప్తే దాంట్లో మేము ఈరోజు బిల్లులో కూడా పెడతామని చెప్పారు. ఇదేమి అధ్యక్ష, కావాలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం. ఈరోజు ఏం జరుగుతూ ఉంది అధ్యక్ష? అందరు కూడా సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు చాలా మంది, కేవలం ఆపి చేసే ప్రయత్నంలో కాదు. స్పీకర్ గారు 9 బీఎస్సీ అంశాలు ఉన్నాయి అధ్యక్ష. 9 బీఎస్సీ అంశాల విషయంలో ఏ ఒక్క విషయంలో కూడా మొన్న వారు చెప్పంగానే అధ్యక్ష, మీరు వారు చెప్పిన ప్రధానమైన అంశం ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల విషయంలో ఈరోజు బీఆర్ఎస్ వారు ఇచ్చిన అంశాన్ని మీరు సభలో చర్చించడానికి మీరు అనుమతి ఇవ్వడం జరిగింది. ఆ అనుమతి ఇవ్వడంతో చర్చించడం జరిగింది. వారికి సబ్జెక్ట్ లేదు, ఏదో మాట వార్తగా బీఎస్సీలో ఇవ్వడం జరిగింది. ఇవన్నిటి విషయంలో వారి దగ్గర సరుకు లేదు. అందుకోసమే ఈరోజు కొత్త ప్రస్తావన తీసుకొచ్చి సభను పక్కదారి పట్టించేది, సభను ఏ విధంగానే అడ్డుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు.
దయచేసి భూభారతికి సంబంధించిన అంశం విషయంలో చాలా కసరత్తు చేసిన తర్వాత ప్రజలకు ఉపయోగపడే ఒక ప్రధానమైన బిల్లు అధ్యక్ష, వారిని సహకరించమని మరొకసారి కోరుతా ఉన్నాం.